పిల్లలకు చాలా ఇష్టమైంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలామంది తింటుంటారు. బట్ సాసులు గీసులు అన్నీ వేసేస్తూ చేస్తారు. బట్ అవంతా వద్దు, సింపుల్గా పిల్లలు తినేలాగా ఒకసారి చేసేద్దామా మరి. లెట్స్ గో. ఫస్ట్ ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసి చిన్న కట్ చేసుకొని సరిపోతుంది. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకొని నేను 4 ఎగ్స్ అని వేసాను. 2 మెంబర్స్ అయితే తినచ్చు. 4 ఎగ్స్ అయితే వేసాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ పిల్లలు తినే విధంగా వేసుకోవాలి. లైట్గా వేసుకోండి, ఎక్కువ అయితే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. సో కారం పౌడర్ కూడా లైట్గా వేసుకోండి చాలు. అది వేసినాక ఇలా బాగా కలుపుకోవాలి. నేను చెప్పే విధానంగా చేయండి, బాగుంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు తినేదానికి. ఇది ఒక్కసారి కానీ తిన్నారనుకో మళ్ళీ తినాలా అనిపిస్తుంది. అలా మళ్ళీ ఇంకోసారి అడుగుతారు, మళ్ళీ చేపించుకుంటారు, మళ్ళీ తింటారు. అలా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. సూపర్గా ఉంటుంది. పిల్లోళ్ళు చాలామంది అయితే ఇష్టపడతారు. తర్వాత మనం మూత తీసేసి ఇలా చూడండి, ఎగ్ అయితే బాగా ఉడికింది. ఇలా కలుపుకొని మనం ఉడికిన రైస్ అందులో వేసేయాలి. ఇలా ఉడికిన అన్నం అందులో వేసి దానిపైన సాల్టు, గరం మసాలా పౌడర్, వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఫైనల్ స్టేజ్కి వచ్చాక ఇలా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. సూపర్గా నచ్చుతుంది పిల్లలకి. అంతగా కారం లైట్గా ఉంటుంది. సో పిల్లలు ఇష్టపడి తింటారు. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.